మన దేశాన్ని 190 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. దానికి కారణం ఏంటంటే మన దేశంలోని రాజుల యొక్క అనైక్యత. అంటే వాళ్ళు యునైటెడ్గా లేకపోవడం వల్ల, అందరూ కలిసి ఉండకపోవడం వల్ల, విడివిడిగా పోరాడటం వల్ల మన దేశం అన్ని విధాలుగా ఇంగ్లాండ్కు లొంగిపోయింది. ఇప్పుడు ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, చాలా సంవత్సరాలు, వందల సంవత్సరాలు పాశ్చాత్య దేశాలు అంటే అమెరికా, యునైటెడ్ కింగ్డమ్ అంటే యూకే, యూరోపియన్ కంట్రీస్ యొక్క ఆధిపత్యం, పోర్చుగల్ లాంటి దేశాల యొక్క ఆధిపత్యం మన దేశం మీద కొనసాగింది. మన దేశం మీదనే కాదు, పశ్చిమ ఏషియాలో చాలా ప్రాంతాల మీద వాళ్ళ ఆధిపత్యం కొనసాగింది. ఇప్పటికి కూడా వాళ్ళే గొప్పలుగా కీర్తించబడుతున్నారు. దానికి కారణం ఏంటంటే, మనలో ఉన్న లోపం అంటే మనము అంతగా అభివృద్ధి చెందకపోవడం ఒక కారణం అయితే, అప్పట్లో మనకు ఉండేటువంటి అనైక్యత కూడా ఒక కారణం. దాన్ని తెంచాల్సిన అవసరం వచ్చింది. అనైక్యతగా ఉండడం వల్లనే కదా ఈ సమస్యలన్నీ వచ్చినాయి. ఇప్పుడు దానికి అనుకూలంగానే మన దేశము, మన ప్రధానమంత్రి, చైనా అండ్ రష్యా, వ్లాదిమిర్ పుతిన్, జింగ్పింగ్ అందరు కలిసి ఇప్పుడు కొత్త యూనియన్ను ఏర్పరిచేటువంటి సన్నాహాలు అయితే మొదలుపెట్టారని మనం చెప్పుకోవచ్చు. దానికి అనుకూలంగానే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తొందరలోనే చైనా పర్యటనకు వెళ్తున్నారు. చైనా పర్యటనలో ఖచ్చితంగా మనకు బిజినెస్ వ్యాపారానికి అనుగుణంగా కొన్ని చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది. అలాగే మన దేశానికి పుతిన్ కూడా వస్తున్నాడు. అది కూడా ఒక శుభ పరిణామం. అంటే వీళ్ళందరూ కలిసి ఇప్పుడు ఎప్పుడైతే ప్రపంచంలో సగం జనాభా ఉన్న దేశాలు మనమందరం యునైటెడ్గా ఉంటే ఒక తాటి మీదకి వస్తే పశ్చిమ దేశాలు మనకు ఖచ్చితంగా పాదాక్రాంతులు అవుతాయి, గ్యారంటీ అది. ఎందుకంటే ఈ రోజే కాకపోవచ్చు, ఈరోజు అయితే ఒక మొదలైతే పెట్టాలా. ఇప్పుడు దీనికి శుభ పరిణామంగానే మన దేశానికి చైనాకి ఎంత గొడవలున్నా, ఎన్ని సరిహద్దు గొడవలున్నా సరే, ఈరోజు మన ప్రధానమంత్రి గారు చైనా వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు. అలాగే ఇప్పుడే ఈ మధ్యనే చైనా వాళ్ళకు కూడా వీసాలు ఇస్తున్నారు. మన దేశం చాలా సంవత్సరాల నుంచి వీసాలు ఆపేసి ఉండే, ఇప్పుడు వాటిని కూడా పునరుద్ధరించారు. ఇప్పుడు పుతిన్ కూడా మన దేశానికి వస్తున్నాడు. ఇవన్నీ కలిస్తే ఖచ్చితంగా మన దేశ కరెన్సీలలోనే మనకు ఒక కరెన్సీని ఏర్పరచుకొని దాంట్లోనే మనం వ్యాపారాలు చేసుకోవచ్చు. దానివల్ల పశ్చిమ దేశాల యొక్క, ముఖ్యంగా అమెరికా ఆధిపత్యానికి మనం గండి కొట్టవచ్చు. ఇది చాలా అవసరం కూడా, భావితరాలకి ఇది ఎంతో అవసరం.